నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చట్నీ. దానికోసం గోంగూర ఆకుల్ని శుభ్రంగా చుంచి నీటిలో నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కడాయిలో నూనె వేసి పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి పెట్టిన గోంగూర ఆకుల్ని వేసేసి 10 నిమిషాల పాటు మగ్గనించండి. మగ్గిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మీకు మిశ్రమం రెడీ అవుతుంది. దీన్ని చక్కగా తిప్పుతూ చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిటికెడు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసేసి చక్కగా బరకగా గ్రైండ్ చేసేసుకోండి. ఆ తర్వాత మిగిలిన చల్లారిన మిశ్రమాన్ని కూడా వేసేసి మెత్తని పేస్ట్లా చేసేసుకోండి. గోంగూర చట్నీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.